A warm good evening to one and all. వేదిక మీద ఉన్న పెద్దలకి, టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, ప్రెస్, మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈరోజు బ్లూమింగ్ మైండ్స్ సెంట్రల్ స్కూల్ 15th యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. భయ్య కొంచెం వాల్యూమ్ పెంచండి. యా సో ఈరోజు మీ అందరికీ నేను చెప్పింది ఏంటంటే, మన స్కూల్ మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది, మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారికి ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. కావున మీరు ఈ స్కూల్ని ఎల్లప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన బ్లూమింగ్ మైండ్ సెంట్రల్ స్కూల్ మిత్రుల స్నేహం ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది అని నేను చెప్పగలను. మరి ఈ పాఠశాలలో చదవడం ఒక గొప్ప అవకాశంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న అధ్యాపకులు, ఆచార్యులు, గురువులు బహుముఖి ప్రతిభ కలిగిన కౌశల్యవంతులు మరియు అనుభవ సంపదతో కూడిన బృందం మన బ్లూమింగ్ మైండ్స్ అధ్యాపకుల సమూహం అని నేను చెప్పగలను. ఈ విద్యాలయము నేర్పించేది ఒకటే, తల్లి, తండ్రి, గురువు మరియు మాతృభూమి ప్రేమ, చెరగని ప్రేమ. సో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు, గురువు మరియు దేశం పట్ల నిస్వార్థమైన విశ్వాసం పిల్లలకి కలిగి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. పిల్లలు ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అండ్ ఈ స్కూల్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. అయితే నాకు అనిపించింది ఒకటే, అదేంటంటే గుండె మండినా, గూడు చెదిరినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మరియు విధి విధానం మారినా మంచికి మించిన జత ఉండదని నమ్మి పెద్ద పట్టణాల్లోని ప్రజలు పొందుతున్న విద్య ప్రయోజనాలు ఇక్కడ ప్రజలకు అందాలి అని భావించి మన భీమరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థను ప్రారంభించారు. సో ఇటువంటి ఆలోచన నిజంగా ప్రశంసనీయము. మరియు విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో ఆయన ఈ స్కూల్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దారు. సో ఈ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కూడా ఈ స్కూల్ పేరు యావత్ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలి అని కోరుకుంటున్నాను. పేరెంట్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చప్పట్లు. నాకు మీ రెస్పాన్స్ రావడం లేదు. లౌడర్. అండ్ అదేవిధంగా కష్టజీవి మరియు నైతిక విలువలతో జీవించే మన గౌతమ్ రెడ్డి గారు ఇంకా వివేక్ రెడ్డి గారు ఎవరిని కష్టపెట్టరు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే, కష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని కష్టపెట్టడు, ఇష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని వదిలిపెట్టడు. అందరినీ కలుపుకొని సరదాగా తనదైన శైలితో వారిని కూడా తనతో పాటు నడిచేలా చేస్తాడు. సో వాళ్ళిద్దరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. అండ్ నేను, నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం, మనోళ్ళు, మనవాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వస్తి పలికిన మన అశోక్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. సో ఈరోజు ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్ ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను పిల్లలందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, జీవితంలో మనం తిరిగి చూస్తే ఎన్నో అవమానాలు, మోసాలు, కన్నీళ్ళు, కష్టాలను అంతు దాటి ఎవరి సహాయం, ఆధారం, మద్దతు లేకుండా ఎవరు పొగిడినా పొగడకపోయినా జీవిత పోరాటాన్ని సాగించిన గాథ మీ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు.
సో ఆ గాథ వెనుకున్న బాధ వాళ్లకు తప్ప మరెవరికి తెలియకపోవచ్చు. సో వాళ్ళు భరించి సహించి మిమ్మల్ని ఈ స్కూల్లో, ఇంత పెద్ద స్కూల్లో చదవడానికి పంపిస్తున్నారు. సో మీరు మనస వాచ కర్మ ప్రతిదీ విద్య అనే భావనకు శ్రీకారం చుట్టాలి అనేసి నేను విద్యార్థులందరితో కోరుకుంటున్నాను. స్టూడెంట్స్, డూ యూ యాక్సెప్ట్ దిస్? yes. అండ్ అదేవిధంగా నన్ను చాలామంది అడుగుతారు, అంటే ఈ ఎడ్యుకేషన్లో, స్పోర్ట్స్లో, మ్యూజిక్లో, ఇన్ని రంగాల్లో ఇంత చిన్న వయసులో నేను ఎలా అచీవ్ చేశాను. నేనే కాదు, నా తమ్ముడు అగస్త్య కూడా ఇలాగే ఎడ్యుకేషన్లో, స్పోర్ట్స్లో రాణించడం జరిగింది. సో దీనికి మూల కారణం ఎవరంటే నేను అమ్మ నాన్న అనే చెప్తాను. అది అందరికీ తెలిసిందే. చాలామంది అడిగితే అంటే నేను ఏదైతే అచీవ్ చేశానో అది చేయడానికి ఏం చెయ్యాలి అంటే నేను చెప్పేది ఒకటే, పేరెంట్స్ అందరు కూడా మా పేరెంట్స్ లాగా అయితే 100% మీ పిల్లలు కూడా నైనా ఇంకా అగస్త్య లాగా అవుతారు అనేసి నేను చెప్తాను. సో ఈరోజు ఇక్కడ చాలామంది మదర్స్, అమ్మలు కూడా ఇక్కడ ఉన్నారు. సో నేను చెప్పింది ఏంటంటే, మన జీవితంలో ఎన్ని అడ్డంకులు, అవరోధాలు, కన్నీళ్ళు, కష్టాలు మరియు అవదుడుకులు వచ్చినా తల్లి ఎప్పుడు మనకు అండగా ఉంటుంది. అందుకే చెప్తాను, తల్లి మనసు పాలు లాంటిది. నీళ్లు పోసిన పల్చగా ఉంటుంది, పంచదార పోసిన తీయగా ఉంటుంది. మరియు అదేవిధంగా మనం పెరుగు పోసిన స్వభావం మార్చుకొని పెరుగుగా మారుతుంది, కానీ ఉప్పు పడితే మాత్రం పగిలిపోతుంది. సో పిల్లలందరూ కూడా అమ్మతో అశ్రద్ధగా, అవమానకరంగా, అమర్యాదపూర్వకంగా మరియు అవమానం పరిచే మాటలు ఎన్నడూ మాట్లాడకూడదు అని నేను స్టూడెంట్స్తో కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా తల్లి ఆనందం పిల్లల యొక్క పరవశం, హర్షం, సుఖం, ఆనందోత్సవం మరియు పిల్లల యొక్క ప్రగతి, ఉన్నతి, సమృద్ధిలో ఉంటుంది. అందుకే చెప్తాను, అందరికీ పున్నమి జాబిలి అందం, కానీ తల్లికి పిల్లల చిరునవ్వు అందం అని నేను చెప్పగలను. అండ్ నేటి రోజుల్లో మనం చూస్తే పిల్లలు, స్పెషల్లీ విద్యార్థులు ఆలస్యత్వం, జంక్ ఫుడ్ తినడం, అమర్యాదగా మాట్లాడడం మరియు ఆన్లైన్ గేమ్స్ ఆడడం వంటి చెడు అలవాట్లకు ఆకర్షిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనుషులను మాయలు చేసి మురిపిస్తాయి. దట్స్ మై పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫోన్ ఇంకా టీవీ మన జీవితంలో ఒక భాగం మాత్రమే, ఫోనే జీవితం కాదు. మనం చూస్తే ఫోన్ పిచ్చి గజ్జిగా మారి జీవన రహదారి తప్పు దారిపై వేగవంతమైన దిశల్లో దూసుకెళ్ళి చేతికి చిప్ప, కంటికి రెప్ప లేకుండా అద్దాల దుడుద, మానసిక వేదన, మానసిక రోగాలకు మూల కారణంగా మారుతుంది. అందుకే స్పెయిన్ లాంటి దేశాలు ఫోన్ బాక్స్ల మీద హెల్త్ హెజార్డ్ హెచ్చరికలు ఇస్తున్నారు. సో ఇది మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయము. సో పేరెంట్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనేసి నేను మీ అందరితో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూడండి, క్లాప్స్ ఏదైతే చప్పట్లు కొడుతున్నారు కదా, క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ. జిఎస్టీ కూడా లేదు క్లాప్స్ కొట్టడానికి. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. మీకు మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. అండ్ అదేవిధంగా నాకు కూడా ఇక్కడ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ప్లీజ్ బీ క్లాపింగ్ అండ్ స్మైలింగ్ ఆల్వేస్. అండ్ ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం పేరెంట్స్ అందరు తెలుసుకోవాలి అండ్ పిల్లలు కూడా. అదేంటంటే, జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే షాక్స్ ఆషమాషిగా ఉండవు. అండ్ అదేవిధంగా పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ జీవితకాలం మనం మర్చిపోలేము. సో నేను పుట్టినప్పుడు చాలామంది మా నాన్నకు చెప్పారు, ఆడపిల్ల పుట్టింది, ఇప్పుడు మీరు బంగారం కొనండి అనేసి చాలామంది చెప్పారు. అప్పుడు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మేము మా అమ్మాయినే బంగారంలా తీర్చిదిద్దాలి అనేసి వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజమైంది ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో
బంగారు పతకాలు గెలిచాను, సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను, అదేవిధంగా గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. సో మా నాన్న చెప్పేది ఒకటే అన్నమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. అండ్ ఆయన నమ్మింది ఒకటే, అదేంటంటే ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే ఓ గుండకాయ లాంటిది. ఎందుకంటే సిరి నవ్వులతో, తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది అనేసి ఆయన నమ్మారు. అందుకే చెప్తాను, ఆడపిల్లలు మన ఇంట్లో ఉంటే అది ఒక లక్ష్మి లాంటిది. అండ్ మీరందరూ కూడా అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్, అదేంటంటే ఇట్ షుడ్ బి ఆల్వేస్, ఏ పని అయినా కానీ ఫ్యామిలీ ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని విలువ ఇవ్వకుండా చూడడం తప్పు. ఎందుకంటే మనం చూస్తే కష్టకాలంలో మరియు ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, ఇంకా ఆరోగ్య సమస్యలు మొదలైనప్పుడు మనకు బలమైన ఆధారంగా మన ఇంట్లో వారే ఉంటారు. కాబట్టి మన కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి నేను అందరితో కోరుకుంటున్నాను. అండ్ మన లైఫ్లో అదృష్టం, ఆరోగ్యం, వైభవం, సౌభాగ్యం, ఆస్తి అంతస్తులు మరియు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా దేవుడు మనకు ప్రసాదించిన వరాలే. అయితే మీరు అందరు కూడా దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి. అండ్ ఉన్నదానిపై మనం నిర్లక్ష్యం చూపుతూ లేని దానికోసం ఆరాట పడకూడదు, ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అనేసి నేను అందరితో కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మీ అందరినీ చూస్తుంటే, ఇంకా ఈ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు, అది చూస్తుంటే నాకు అనిపించింది ఒకటి, బికాస్ దిస్ ఈజ్ అ కంప్లీట్ హార్డ్ వర్క్, టీమ్ వర్క్ ఆఫ్ ద స్కూల్ అండ్ ద టీచర్స్. సో నేను చెప్పేది ఏంటంటే, సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం దుర్భిమానం కలిగిన వారి దగ్గర ఉంటుంది, అండ్ అదేవిధంగా జ్ఞానం భగవంతుడిని నమ్మిన వారి దగ్గర ఉంటుంది. సో అటువంటి మేధావులు మన బ్లూమింగ్ మైండ్ స్కూల్ అధ్యాపకులు అని నేను చెప్పగలను. అండ్ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కీడు కోరేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. సో నిజాయితీ పరుడిని నమ్మితే సంగతి అంటే ప్రగతి ఉంటుంది, అదేవిధంగా భజన సంఘానికి నమ్మితే అంతే సంగతి. కావున జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా, శ్రద్ధతో, అప్రమత్తంగా వేయాలి, అప్పుడే మీరు ఒక బాహుబలిగా ఎదుగుతారు అని నేను చెప్పగలను. అండ్ లైఫ్లో ఎప్పుడైనా కానీ కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాకగా మారదు. కష్టాలని ధైర్యంగా ఎదుర్కోవాలి మరియు బాధలను ఓపికగా ఓర్చుకోవాలి, అప్పుడే సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అండ్ లైఫ్లో మనం ఎప్పుడూ కష్టపడి ఇష్టపడి పని చేయడంపై నమ్మకం ఉంచాలి. అండ్ ఎప్పుడు మనము మంచి కార్యాల్లో పాల్గొనాలి, అప్పుడే మీ జీవితం గెలుపు పుస్తకంగా మారుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవము ఎలా, స్త్రీ శక్తి మరియు యువ శక్తి లేని సమాజం ఎలా అని నేను పదే ప్రశ్నలు ఇస్తున్నాను. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి మా నాన్న చెప్పారు. అండ్ స్టూడెంట్స్ అందరికీ ఈ మన ఏదైతే ఎడ్యుకేషన్ లైఫ్ ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు చెప్తున్నానంటే,
రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన విద్యార్థి జీవితం గొప్పది. అండ్ నా తల్లిదండ్రులు నాకు చెప్పింది ఒకటి, అదేంటంటే అహంకారం, అహంభావం, గర్వం మన పేరు ప్రతిష్ట, కీర్తి, ఖ్యాతిని హాని కలిగిస్తుంది. ఎందుకంటే గర్వం ఒకటి చాలు సర్వం కోల్పోవడానికి, ధైర్యం ఒకటి చాలు ఏదైనా గెలిచి చూపించడానికి. మరి మనము పిల్లలకి, పేరెంట్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, పిల్లలకి లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలి, బాగా చదువుకోవాలి అంటే నేను కొన్ని మాటలు చెప్తాను. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మార్నింగ్ తొందరగా లేవాలి, జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి, ఫోన్ టీవీకి దూరంగా ఉండాలి, అండ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అండ్ మనం చూస్తే ఇక్కడ ఈ స్కూల్లో ఇంత బాగా మీకు అంటే స్పోర్ట్స్ ఫెసిలిటీసే కానీ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. సో పిల్లలకి ఇంకో ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పేది ఏంటంటే, అది బ్యాడ్ కంపెనీతో దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మన లైఫ్లో ఎల్లప్పుడూ మనల్ని కొనియాడే మరియు పొగిడి మురిపించే రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిజమైన శ్రేయోభిలాషులు మనల్ని ఎల్లప్పుడూ మురిపించరు. వాళ్ళు మన తప్పులను ఎత్తి చూపుతూ అవసరమైతే హెచ్చరిస్తారు, గదరిస్తారు, కఠినంగా ప్రవర్తిస్తారు. సో ఆ కోపం వెనుకున్న నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. అందుకే చెప్తాను, కోపం, ఆవేశం ఉన్న వారికి దాదాపు మోసం చేయడం రాదు. అదేవిధంగా మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. సో ఇది నిజమైతే మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఐ వాంట్ దట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ది పేరెంట్స్. అండ్ అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ ఏంటంటే, అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తిన్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అంటారు. సో మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులు ఎత్తేస్తారు. సో జీవితంలో ప్రతి అడుగు మీరు చాలా చాలా జాగ్రత్తగా వేయాలి అనేసి నేను అందరితో కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలుసుకోవాలి ఏంటంటే, మన జీవితంలో అంటే మనము ఏ ఫీల్డ్ అయినా కానీ కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ, పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ, ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన బ్లూమింగ్ మైండ్ సెంట్రల్ స్కూల్ టీమ్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. చాలా తక్కువగా వస్తుంది మీ వాయిస్, లౌడర్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.